రీచ్ అయ్యే సీరియల్ నెంబర్తో కాజ్ లిస్ట్లో కేస్ నెంబర్, లాటరీ తగిలిన ఆనందం. హైకోర్టుల్లోని పిటిషనర్స్కు బాగా అనుభవమైన విషయం ఇది. ఫలానా రోజుకి మన కేసు వాయిదా వేయబడుతుంది, కానీ ఆ ఫలానా రోజు కాజ్ లిస్ట్లో మన కేసు నెంబర్ ఖచ్చితంగా ఉంటుందనే గ్యారెంటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏ 170నో ఐటమ్ నెంబర్గా ఉన్నా ఆ కేసు జడ్జి గారి బెంచ్ మీదకు రీచ్ కాదు. ఇలా అయితే హైకోర్టులో కేసులేలా, ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు జవాబులు దొరకని బేతాళుడి ప్రశ్నలే. వివాదాలను పరిష్కరించే హైకోర్టులో ఇలా గతి తప్పే కేసుల్ని మెన్షన్ గా ఇలా మొరపెట్టుకోకుండా సంస్కరించలేరా? ఈ అవరోధాలన్నీ దాటి జడ్జి గారి ముందుకు మన కేసు వచ్చే స్థానంలో కాజ్ లిస్ట్ లో ఐటమ్ నెంబర్ రావడం పిటిషనర్ కు లక్షల లాటరీ తగిలినట్లే. చెడులో మంచి అంటే ఇదే.